విస్తుపోయే విపరీతమైన కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నప్పుడు మరి దేవుడు ఆలోచన ఏంటి అసలు? ఎందుకంటే ఈ కార్యక్రమాలను చూసే చాలా మంది దేవుడు లేడని నిర్ణయించుకుంటున్నారు. ఎందుకంటేనంటే బ్రతకటానికి ఈ భూమి మీద అనువైన పరిస్థితులు లేక జీవితం మీద విరక్తి వచ్చేసి చివరికి దేవుడు ఎక్కడున్నాడండి అనే విపరీతి మనిషి వెళ్ళిపోతున్నాడు. కష్టాలలో కన్నీళ్లలో ఉన్నవాడికి లేనివాడికి తారతమ్యాన్ని కల్లార చూస్తూ తనకు బ్రతుకు విధానాన్ని చూసుకుంటూ మరొకడు బ్రతుకు విధానాన్ని పోలుస్తూ దేవుడే ఉంటే ఇది ఎందుకు జరగాలంటున్నాడు. ప్రేమని దేవుని పిల్లలారా, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఉన్నవాడు అన్నీ ఉండి దేవుడికి దూరం అయిపోయాడు, లేనివాడు ఏమీ లేక దేవునికి దూరం అయ్యాడు. ఉన్నవాడు ఆయన నమ్మటం లేదండి, పోనీ లేనివారమైనా మనమైనా ఆయన నమ్ముతున్నాం చెప్పండి. మనం నమ్మటానికి మనం ఏం కారణం చెప్తామంటే దేవుడు నాకేం చేశాడు చెప్పండి. లేనివాడు లేక ఆయన నమ్మటం లేదు, ఉన్నవాడు అన్నీ ఉండి నన్ను నమ్మటం లేదు. మధ్యతరగతి వారు అంటారా, అటువైపు కాసేపు ఇటువైపు కాసేపు, ఎలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, కాసేపు దేవునిలో కాసేపు లోకంలో. మరి ఎవరండి ఆయన గురించి ఆలోచించేది? ఉన్నవాడికి చేదైపోయాడు. నీకన్నీ ఉన్నాయి కదా, జీవితం బాగుంది కదా, దేవుడి కోసం బ్రతకొచ్చు కదా అంటే ఏమంటున్నాడో తెలుసా? ఉన్నవాడు నాకు అన్నీ ఉన్నప్పుడు దేవుని ఎందుకు నమ్మాలి అంటున్నాడు. అయ్యా నీకేమీ లేదు కదా, నువ్వైనా నమ్మొచ్చు కదా దేవుణ్ణి, నాకు ఏమీ లేదు కదా, నేను ఎందుకు దేవుని నమ్మాలంటున్నారు. చూసారా, ఉన్నవాడు ఆయనకు చేదైపోయాడు. అంటే దేవుడు అంటే ఉన్నవాడికి చేదైపోయాడు, లేనివాడికి చేదైపోయాడు. ప్రేమని దేవుని పిల్లలారా, ఉన్నవారు ఇక్కడ ఎవరు లేరనే మనకు బాగా తెలుసు. చాలీ చాలని బ్రతుకులతో కట్టి కట్టనట్టున్న ఈ చిన్న ఇళ్లల్లో చాలీ చాలని జీతాలతో బ్రతుకుతున్నాం కదా. మీరు కూడా మనసు విప్పి ఆయన గురించి ఆలోచించకపోతే ఎలా చెప్పండి? పేదవాడు మనసు పెద్దది అంటారు కదా పెద్దలు. ఆ పెద్ద మనసులో దేవుడికి మీలో కూడా చోటు లేదా చెప్పండి? మీరు కూడా ఆయన గురించి ఆలోచించరా? మీ కష్టాల్లో పడి మీ కన్నీళ్ళలో పడి పేదవాడి మనసు పెద్దదన్నప్పుడు ఆ పెద్దదైన మనసులో దేవుడికి ఎందుకండి చోటు చిన్నదైపోయింది? ఉన్నవాడి గురించి పక్కన పెట్టండి, మనమైనా ఆలోచిద్దాం. మనం కష్టాలలో ఉండాలని కన్నీళ్ళలో ఉండాలని దేవుడు ఆలోచిస్తాడా? అదేనా ఆయన మనస్సు? ఈరోజు చాలీ చాలని బ్రతుకులతో నువ్వు ఉండాలని, ఈరోజు ఉన్నవాడు మనల్ని దోచుకోవాలని దేవుడు ఈ సమాజంలోకి మనల్ని పంపించాడా చెప్పండి? ఏ కన్నతండ్రి ఒప్పుకుంటాడండి? ఏ కన్నతండ్రి ఒప్పుకుంటాడు? తన పిల్లలకు సమానంగా పంచాలన్న ఆలోచన మనలో కన్న తండ్రికి ఉన్నప్పుడు పరలోకపు తండ్రికి ఉన్నవాడు లేనివాడన్న భేదం ఎక్కడికి చెప్పండి? ఆ తండ్రి మనసు మనకు తెలియదు కనుకండి మన కష్టాలకు మన కన్నీళ్లకు దేవుణ్ణి నిందిస్తాం. ఈ కన్నీళ్లలో ఆయనకు దూరం అవటానికి సమాజానికి దగ్గర అవటానికి మనం ప్రయత్నిస్తుంటాం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషికి ఇది తెలియాలి. నీ కష్టాలకు నీ కన్నీళ్లకు నీ వేదనకు నీ బాధకు కారణం నీకు తెలిస్తే, నీ గురించి దేవుడు ఎలా ఆలోచించాడో నీకు తెలిస్తే నీకు ఊరట కలుగుతుందో. లేకపోతే ప్రతి నిమిషం దేవుణ్ణి నిందిస్తూ బ్రతుకుతాం మనం. ఎందుకంటే సమాజంలో ఎవరిని అడగలేం కదా మనం. అందుకే దీని అంతటికి కారణం దేవుడే అనుకుంటాం, దేవుణ్ణి నిందిస్తూ ఈ జీవితాన్ని ముగించేసుకుంటాం. కానీ నీ జీవితం నువ్వు బ్రతుకుతున్నట్టుగా ఉండాలని దేవుడు కోరుకోలేదండి. ఎవరు చెప్పారు వీటన్నిటికీ కారణం దేవుడది? ఆయన మనసు తెలిసిన మీరే అనుకుంటున్నారా? ఆయన మనసు తెలిసిన వారే ఈ మాటలు చెప్తున్నారా? అందుకే దేవుడి గురించి మనిషికి వచ్చిన ప్రశ్నలకు సమాధానం లేకపోవటం వల్ల శాస్త్రవేత్తలు కూడా దేవుడు లేడన్న నిర్ణయానికి వచ్చి ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుందని సమాజాన్ని సూటిగా ప్రశ్నించారు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజం ఇలా ఉండాలని దేవుడు నిర్ణయించలేదు. ఈరోజు ఉన్నవాడుగా లేనివాడుగా దోచుకునేవాడుగా ఉండాలని దేవుడు తన ఊహల్లో తన ఆలోచనలో తన వాస్తవాలలో సమాజం ఇలా ఉండాలని దేవుడు ఇష్టపడలేదండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? మరి మన గురించి మన కన్న తండ్రి ఎలా ఆలోచించాడో తెలుసా? మన గురించి మన కన్న తండ్రి ఎలా ఆలోచించాడో తెలియాలి కదా. ఈరోజు కష్టాలను కన్నీళ్లను చూసుకుంటూ దానికి దేవుడే కారణం అనుకుంటున్న మనకి ఈ కష్టాలకు కన్నీళ్లకు కారణం ఎవరో మనకు తెలియాలి. సాక్షాత్తు పరలోకంలో దేవుడు తనకు పిల్లలు కావాలన్న ఆలోచన కలగగానే
కలగగానే పని చేయవలసిన అవసరత లేని దేవుడు పనిలోకి దిగాడు. ఈరోజు మనిషిగా ఉదయం లేచింది మొదలుకొని పనికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, మన కడుపు నింపుకోవాలి. కానీ దేవునికి అలాంటి అవసరత లేదంటే. పని చేసుకోవలసిన అవసరత దేవుడికి లేదు, కష్టపడవలసిన అవసరత దేవుడికి లేదు. మనం చేసుకోవాలి కష్టం. పని చేసుకోవలసిన అవసరత లేని దేవుడు, కష్టపడవలసిన అవసరత లేని దేవుడు ఎప్పుడైతే నిన్ను కావాలనుకున్నాడో ఈ రెండు అనుభవించాడు ఆయన. ఎప్పుడైతే నిన్ను కావాలనుకున్నాడో, ఎప్పుడైతే తనకు పిల్లలు కావాలని ఈ భూమి మీద ఒక సంకల్పాన్ని, ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నాడో, తనకు తానుగా నీ ఆలోచన రాగానేనండి పనిలోకి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి పని చేయించిన ఘనత ఎవరిదో తెలుసా? దేవుణ్ణి పని చేయించిన ఘనత భూమి మీద ఉన్న ఆయన పిల్లలుగా మందేనండి. నీ ఆలోచన రాగానే దేవుడు ఖాళీగా లేడు. ఎందుకంటే నాకు పిల్లలు కావాలి. మరి నా పిల్లలు ఎక్కడ ఉంటారో ఉండటానికి ఏదో కలిగించాను. చూసారా, వెంటనే పని. దేవుణ్ణి పనిలో పెట్టావు. దేవుణ్ణి కష్టపడవలసిన అవసరత లేని దేవుణ్ణి కష్టంలోకి నెట్టింది మనమే. తనకు పిల్లలు కావాలన్న ఆలోచన అంటే 6 దినాల్లో ఈ అద్భుతమైన మహాసృష్టిని చేశాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ సృష్టిని చేస్తున్నప్పుడైనా, ఈ సృష్టిని చూస్తున్నప్పుడైనా మీరు ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో మనకు అర్థం కావాలి. ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడండి దేవుడు మన జీవితం ఎలా ఉండాలని ఎంత గొప్పగా ఆలోచించాడో ఈ ప్రకృతిని చూస్తే మనకు అర్థమైపోవాలి. తినటానికి ఒక పండు చాలు, కానీ ఈ 32 పండ్లకి ప్రపంచంలో లెక్కలేనన్ని పండ్లు. సార్, మీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు ఆయన? మన పిల్లలకి ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇంట్లో సర్వసుఖాలకు సంబంధించిన వస్తువులన్నీ నిర్మిస్తున్నప్పుడు చూసేవారు ఏమంటుందో తెలుసంటే, పిల్లలంటే ఈయనకి ఎంత ప్రేమ అండి, పిల్లలంటే ఈయనకి ఎంత ప్రేమ, పిల్లలంటే ఈయనకి ఎంత ప్రేమ, ఎంత చక్కగా నిర్మించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మీ కన్న తండ్రి మీకు అర్థం కావాలి. ఒక్కసారి ఈ కనుచూపు ఎక్కడి వరకు వెళుతుందో ఈ విశాల విశ్వంలోకి ఒక్కసారి తొంగి చూడు. ఇదంతా నీకోసం అంటే నీకు నమ్మకం కుదురుతుందా? నీ జీవితం ఎలా ఉండాలనుకున్నాడు? ఈ విశాల విశ్వంలో రారాజుగా నువ్వు బ్రతకాలని ఆశపడ్డాడు కన్న తండ్రి. ఈ రోజు నువ్వు బ్రతుకుతున్నదానికి కారణం పక్కన పెడితే, దేవుడు మన జీవితాన్ని ఆలోచించిన విధానం మాత్రం రాజుగా ఉండాలనుకున్నాడు. ఎంతటి ఆధిక్యతను మన జీవితంలో దేవుడు ప్రసాదించాడో మీరు చూడగలిగితేనంటే, మన కోసం చేసిన పనంతటిని దేవుడు తన పని అనుకున్నాడట. మన కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఇది మన పని, మనిషి పని అని దేవుడు భావించలేదు సుమా. తన పని అంతటిలో నుంచి మరి 6 దినాల్లో ముగించాడట, 7వ దినం విశ్రమించాడట. ఇదే ఆదికాండం 2వ అధ్యాయంలో 1వ వచనంలో అదే మాట రాయబడింది. అక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే, దేవుడు ఇన్నింటినీ కలిగించి, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును కలిగించి అదంతటినీ తన పని అని బైబిల్లో రాయించడమే. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన అంటే ఇదంతాట తన పనిట. భూమిని చేసేది మన కోసం, కానీ చేసే పని ఎవరి కోసం అనుకుంటున్నాడు? నా పని అనుకుంటున్నాడు. తల్లి చూడండి, పిల్లల కోసం చేసే పనిని తన పని అనుకుంటుంది. ఇది పిల్లల పని అని అనుకోదు. ఒక తల్లిగా నా బిడ్డలకి అన్ని అవసరాలు తీర్చడం అనేది నా పని అనుకుంది. ప్రేమని దేవుని పిల్లలారా, రాబోతున్నాం కదా మనం ఈ భూమి మీదకి. రాబోతున్న నీ అవసరాలకు సంబంధించిన ప్రతి దాన్ని కలిగించటం అనేది నీ పని అనలేదు దేవుడు, తన పని అన్నాడు. ఇదంతా నా పని అన్నాడు. పని లేని దేవుడు పని పెట్టుకున్నాడు, కష్టపడని దేవుడు అలిసిపోయేంతగా కష్టపడ్డాడు మన కోసమే. 6 దినాల్లోనండి అన్ని చేశాడు. ఈ మరి 6వ దినపు చివరి భాగంలోనండి ఈ ప్రకృతిని ఏలటానికి రారాజుగా మనిషిని కని ఈ ప్రపంచంలో నిలబెట్టాడు. సాధారణంగా మీరు ఆలోచించండి, ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఒక ప్రాంతానికి వస్తున్నాడంటే ఆయన రాకముందే హడావుడి బయలుదేరాలి. ఆయన రాకముందే పేపర్లో ఏ రోజు వస్తున్నాడో ప్రతి పేజీలో ముద్రించబడాలి.
ఆ తర్వాత వచ్చే సమయం దగ్గర పడుతుండగానే ఆ ప్రాంతం అంతా శుభ్రపరుస్తారు మున్సిపాలిటీ వారు. వచ్చే తేదీలు దగ్గర పడుతుండగానే పోలీసు వారు స్క్వాడ్ బయలుదేరుతుంటారు. ఆయన రాక కోసం అన్ని సిద్ధం చేయాలి. ఆ రాకలో ఆ మార్గంలో సున్నపు దారులు, పెద్ద పెద్ద కటౌట్స్, పెద్ద గ్రౌండ్, పెద్ద లైటింగ్ సిస్టమ్, పెద్ద సౌండ్ సిస్టమ్. ప్రధానమంత్రిని కానివ్వండి, ముఖ్యమంత్రిని కానివ్వండి, ప్రజలు ఎక్కడ కుమ్మేస్తారేమో అని మరి బారికేడ్స్ ఏర్పాటు చేస్తారు, కట్టెలు కట్టి ప్రజలను ఆపటానికి. ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నది ప్రజల కోసమని మనం అనుకుంటే పొరపాటు. వస్తున్న ముఖ్యమంత్రి కొరకు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత వస్తాడా? ఏర్పాటు చేయకముందే ముందే స్టేజ్ మీద ఉండిపోతాడా? చెప్పండి. ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతనండి అంతా ఎదురు చూస్తుంటారు. ఎదురు చూస్తున్నప్పుడు అలా కారులో దిగి ఒక గంట ఉండి వెంటనే కారులో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతాడండి. స్టేజ్ గడుతున్నప్పుడు వచ్చి పక్కన చేరేసుకుని కూర్చుంటాడంటారా? అసలు కూర్చుంటే ఆయన ముఖ్యమంత్రి అయినా? స్టేజ్ గడుతున్నప్పుడు ఆ లైట్ వెలుగుతుందా, వెలగటం లేదా, అక్కడ ఉండడు ఆయన. అన్నీ పూర్తయిపోతాయి. అలా వస్తాడు, వెళ్ళిపోతాడు. చివరిగా వస్తాడు. చివరిగా వచ్చిన ఈయననే చాలా ముఖ్యుడండి. చివరిగా వచ్చిన ఈయన కోసమే లైట్లు పెట్టారు. చివరిగా వచ్చిన ఆయన కోసమే స్టేజీ కట్టారు. చివరిగా వచ్చిన ఆయన కోసమే కటౌట్లు పెట్టారు. చివరికి వచ్చిన ఆయన కోసమే ప్రజలు వచ్చారు. ఆయన ఎంత ముఖ్యమైన వాడు ఆలోచించండి. సాక్షాత్తు దేవుడు కూడానండి మనిషిని ఎప్పుడు రంగప్రవేశం చేయించాలనుకున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. మొదటిది నాన్న, రెండవది నాన్న, మూడవది నాన్న, 4, 5, 6. మనిషి వచ్చిన తర్వాత అసలు పని ఉందంటారా? లేదండి. ఎందుకు? నువ్వు రాజు కదా, నువ్వు చాలా ముఖ్యమైన వాడివి దేవుని దృష్టిలో. ముఖ్యమంత్రి కాదు సుమా, నువ్వు చాలా ముఖ్యమైన దానివి, ముఖ్యమైన వాడివి. అందుకే నిన్ను అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత అలా నిన్ను తీసుకొచ్చేసాడండి స్టేజ్ మీదకి. అప్పటికి లైటింగ్